అంత బ్యూటిఫుల్ టీజర్ చూసిన తర్వాత డౌట్స్ ఏంటబ్బా? ఆ డౌట్సే నేను మా వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. ఒకసారి నీ పేరేంటి? రోహిత్. రోహిత్, నాకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పు. ఈ రోహిత్, ఒకసారి నీ చేతిలో ఉన్నది పైకి అలా ఒక్కసారి అనవా? రోహిత్, పైకి చూపించవా? ఓహో, చిత్రలహరి. ఓకే, థ్యాంక్ యూ. రోహిత్ మాట్లాడు. కాదు రోహిత్, ఇప్పుడు చిత్రలహరి నీకు గుర్తుందా? టీవీలో ఎప్పుడైనా చూసావు? చూడలేదా? కరెక్ట్ పర్సన్ దొరికింది నాకు. కాదు, ఈ అందులో నివేత చెప్పింది కదా, అబ్బాయిలందరూ ముందు ఒకలా ఉంటారు, తర్వాత ఒకలా ఉంటారు. నిజమేనా అది? లేదా అమ్మాయిలే అంతే. అమ్మాయిలట అంటే అబ్బాయిలు అలా కాదట. అది అబ్బాయిని అడిగితే అమ్మాయిలనే చెప్తారు, అలా అమ్మాయిలు అడగండి కరెక్ట్ గా చెప్తారు. అప్పుడు అవునా? అయితే ఒక్క నిమిషం ఆగండి. అదిగో ఇక్కడ ఉన్నారు. మీ పేరేంటి? కిరణ్. కిరణ్, మీరు చెప్పండి. తను చెప్పారు కదా అబ్బాయిలందరూ ఒకలా ఉంటారు అంటే. తను చెప్పింది నిజమే, అందరు అబ్బాయిలు ఒకేలా ఉంటారు. ఓకే, మెగా అభిమానుల ఎనర్జీలో నాకు అక్కడ వినిపించలేదు. వాళ్ళు ఏమన్నారు? ఓకే, మీ ఎనర్జీ లాగే టీజర్ ఉంది, మీ ఎనర్జీ లాగే మన సినిమా కూడా ఉండబోతుంది అనమాట. ఇంతకీ అమ్మాయి ఏమంది? అమ్మాయి కరెక్ట్. ఒక్క నిమిషం, సునీల్ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే, సునీల్ గారిని అడుగుతారా? సార్, అంటే ఈ టీజర్ లో మీరు ఆ ప్యాకెట్ మళ్ళీ తిరిగి ఇచ్చేసారు కదండి. అవును. అంటే అది నాలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి గట్టిగా కనెక్ట్ అయింది సార్. అదేమన్నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారా? అది నా ఎక్స్పీరియన్స్ కాదండి, మన కిషోర్ ఎక్స్పీరియన్స్. అవునా? అంటే మందు షాప్ లో కాకపోవచ్చు, వేరే షాప్కి వెళ్తే, మనం రేషన్కి వెళ్తే బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు, మాకు చాక్లెట్ ఇచ్చేవాళ్ళు. అంటే మీకు కూడా ఎక్స్పీరియన్స్ ఉందిగా మరి? మరి మమ్మల్ని అడుగుతారా? ఇంకొక డౌట్ సార్, అది తను నివేద గారు చెప్పారు కదా సార్, అబ్బాయిలు అందరూ ముందు ఒకలా ఉంటారు, తర్వాత ఒకలా ఉంటారు అంటే. నేను ఒప్పుకోనండి. నిజమా? అంటే అందరూ రకరకాలుగా ఉంటారండి. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటారు. ఉట్టి మన ఒక్కళ్ళమే కాదుగా? కాదుగా. అయితే ఓకే, అందరూ సమానం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. మరి మీరు 2-3 క్వశ్చన్లు అడిగితే సిచ్యువేషన్ మారేలా ఉంది అక్కడ. థ్యాంక్ యూ సార్. కాదు, కిషోర్ తిరుమల గారిని అడగండి. అంటే ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి వచ్చింది కదా, ఎన్నిసార్లు మీరు ఇలా దాచిపెట్టి మళ్ళీ చేంజ్ తీసుకున్నారండి? ఓకే సార్, స్టేజ్ మీదకి వచ్చి అన్ని చెప్తారంట. అది తెలుసు, ఆయన సూపర్ హిట్స్ ఇచ్చేస్తారు, ఆయన కామ్ గా ఇచ్చేస్తారు, అని మాటల్లో ఉండదు, సినిమాలో చూడాలి. ఓకే, ఇంకా ఆడియన్స్ లోకి యశ్వంత్ మాస్టర్ కనిపించాడు ఇక్కడ. గుడ్ ఈవినింగ్. ఒకసారి నించోండి యశ్వంత్, ఒకసారి నించోండి. అగో అందరు ఉన్నారు ఇక్కడ. నాకు ఇప్పుడు చెప్పండి, మీకు ఆదివారం లక్ కలిసి రావడం లాంటివి జరిగిందా మీకు ఎప్పుడైనా? లేదండి. ఏ రోజు కలిసి వచ్చింది మరి? ఏ రోజు లక్ కలిసి వచ్చింది మరి? వచ్చేటప్పుడు వస్తుంది, బట్ ఆదివారం అనేది కొత్తగా. ఒక్క క్వశ్చన్ నాకు చెప్పా, నేను వెళ్ళిపోతాను. కానీ ఈ అబ్బాయిలందరూ ముందు ఒకలాగా తర్వాత ఒకలా నిజమేనా? నిజమేనా? నిజమే అంట. ఒక ఓ వేసుకోండి. ఓకే, ఐ యామ్ కమింగ్ బ్యాక్. అంటే కాదు, అక్కడ దేవి గారు కూడా ఉన్నారు, మీరు అక్కడ దేవి గారిని కూడా అడగాలి. అమ్మయ్య, దేవి గారు ఇంకా అంటే నాకు ధైర్యం చాలేదు మీ దగ్గర రావడానికి. ఆవిడ చెప్పారు కాబట్టి ఇదిగోండి, తప్పించుకున్నా అనుకున్నారు కానీ మీరు దొరికిపోయారు. సార్ చెప్పండి సార్. నాకు ఫస్ట్ క్వశ్చన్, అంటే మీరు ఐఎమ్ షూర్ యూ క్రియేటెడ్ యువర్ ఓన్ లక్, కానీ మీకు లక్ సండే రావడం సాటర్డే రావడం లాంటివి ఏమైనా ఉందా మీకు? మీకు ఎప్పుడు వచ్చింది? అది ఎవ్రీ మినిట్ లక్కీగానే నేను ఫీల్ అవుతాను సార్. సీరియస్లీ ఆయనే లక్ మళ్ళీ రావాలా, ఆయన పాటిస్తే లక్కీ అనమాట మనం అందరం. సరే సార్, మీరు మీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీతో కంఫర్టబుల్ గా మాట్లాడేస్తాం. థ్యాంక్ యూ. ఆల్రైట్. హేమంత్ అక్కడ పిలుస్తున్నారు మీ ఫ్యాన్స్. సరే సరే, ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా మా వాళ్ళు. వన్ ఫైనల్ క్వశ్చన్ టు దెమ్. ఎవరిని అడగమంటారు? మినిట్ రండి. హాయ్, మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, ఫెంటాస్టిక్. హ్యాపీ ఉగాది మీకు. కాదు, తను చెప్పినట్టు ఫస్ట్ క్వశ్చన్, నిజంగా అబ్బాయిలందరూ ముందు ఒకలా తర్వాత మారిపోతారా? హౌ? డిపెండ్స్ ఆన్ అమ్మాయిలు బట్టి అబ్బాయిలు మారిపోతారు. అంటే నేను మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను, నిజంగా జరిగింది అలా? అంటే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడా? yes. అమ్మో, సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. థ్యాంక్ యూ బాయ్స్. ఓకే, మొత్తానికి నేను చెప్పిందే కరెక్ట్ కదా?
అబ్బాయిలందరూ ఒకలా ఉంటారు రీచ్ అయ్యే వరకు. డిపెండ్స్ అట. మీరు ఇక్కడికి తొందరగా రీచ్ అవ్వండి కానీ. ఓకే, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన డైరెక్టర్